దేశంలో ఆధార్ కార్డుల విషయంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశంలో కోట్ల మంది చనిపోయినప్పటికీ వారి ఆధార్ కార్డులు యాక్టివ్ గానే ఉన్నట్లు తెలిపింది. దేశంలో 14 ఏళ్లలో సుమారు 11.7 కోట్ల మంది చనిపోతే కేవలం 1.15 కోట్ల ఆధార్ నెంబర్లను మాత్రమే డీయాక్టివేట్ అయినట్లు ఆర్టీఐ ద్వారా తెలిసిందే. అంటే 10% కార్డులు మాత్రమే డీయాక్టివేట్ అయినట్లు తేలింది. డెత్ సర్టిఫికెట్లు, కుటుంబ సభ్యులు ఇచ్చే సమాచారం ఆధారంగా ఆధార్ డీయాక్టివేషన్ జరుగుతుందని వివరించింది. 2007 నుంచి 2019 వరకు ఏడాదికి సగటున 83.5 లక్షల మరణాలు నమోదైనట్లు ఓ నివేదికలో తేలింది. డిసెంబర్ 31, 2024 నాటికి మరణాల ఆధారంగా మొత్తం 1.15 కోట్ల ఆధార్ నెంబర్లు డీయాక్టివేట్ చేసింది ఉడాయ్. గత 5 ఏళ్లలో సంవత్సరం వారీగా ఎన్ని ఆధార్ నెంబర్లు మరణాల ఆధారంగా డీయాక్టివేట్ చేయబడ్డాయని ఆర్టీఐ ద్వారా అడిగినప్పుడు అలాంటి సమాచారం తమ దగ్గర లేదని చెప్పింది యుఐడిఏఐ. దేశంలో ఆధార్ కార్డుల విషయంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశంలో కోట్ల మంది చనిపోయినప్పటికీ వారి ఆధార్ కార్డులు యాక్టివ్ గానే ఉన్నట్లు తెలిపింది. దేశంలో 14 ఏళ్లలో సుమారు 11.7 కోట్ల మంది చనిపోతే కేవలం 1.15 కోట్ల ఆధార్ నెంబర్లను మాత్రమే డీయాక్టివేట్ అయినట్లు ఆర్టీఐ ద్వారా తెలిసింది. అంటే 10% కార్డులు మాత్రమే డీయాక్టివేట్ అయినట్లు తేలింది. డెత్ సర్టిఫికెట్లు, కుటుంబ సభ్యులు ఇచ్చే సమాచారం ఆధారంగా ఆధార్ డీయాక్టివేషన్ జరుగుతుందని వివరించింది. 2007 నుంచి 2019 వరకు ఏడాదికి సగటున 83.5 లక్షల మరణాలు నమోదైనట్లు ఓ నివేదికలో తేలింది. డిసెంబర్ 31, 2024 నాటికి మరణాల ఆధారంగా మొత్తం 1.15 కోట్ల ఆధార్ నెంబర్లు డీయాక్టివేట్ చేసింది ఉడాయ్. గత 5 ఏళ్లలో సంవత్సరం వారీగా ఎన్ని ఆధార్ నెంబర్లు మరణాల ఆధారంగా డీయాక్టివేట్ చేయబడ్డాయని ఆర్టీఐ ద్వారా అడిగినప్పుడు అలాంటి సమాచారం తమ దగ్గర లేదని చెప్పింది యుఐడిఏఐ.